కొబ్బరి లడ్డును హెల్తీగా, టేస్టీగా, సింపుల్ పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఒకరు కామెంట్ చేశారు, "అక్క కొబ్బరి లడ్డుని చేసి చూపించండి" అని. మరి ఈ కొబ్బరి లడ్డుని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే ఇక్కడ నాకు 1 కప్పు అయింది. అదే కప్పుతో 3/4 కప్పు తరిగిన బెల్లం, 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇంకో కడాయిలో కొద్దిగా నెయ్యి, మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసుకొని లో ఫ్లేమ్లో 5-6 నిమిషాలు ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని వడపోసుకొని కలుపుకోండి. ఈ బెల్లం వాటర్ని వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఇది కొంచెం ఈ విధంగా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకున్నారంటే వారం రోజుల పాటు నిల్వ ఉండే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది.